మంచిదండి, చాలా సంతోషం. చక్కటి ఆరాధన జరిగింది, చక్కటి మాటలు విన్నాం. ముఖ్యంగా నేను విన్న మాటలు అంటే, ఆయన మనల్ని నిత్య జీవానికి వారసులను చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. నిత్య జీవానికి వారసులు అనగానే పదాన్ని వినేస్తాం కానండి, అది మామూలు మాట కాదండి. నిత్య జీవానికి వారసులు చేశాడని ఎంతమంది నమ్ముతున్నారు? లేదా ఎంతమంది ఇంకా నిత్య జీవానికి వారసులు కాలేదు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరో చెయ్యొద్దండి ఒకసారి, మొహమాటం లేదు. తీసుకున్న వాళ్ళు కాదు, తీసుకోని వారు. అంటే నేను కొంచెం అందరూ తెలుసు కనుక మాట్లాడతాను. గోడ మీద ఎక్కుతుంది కదా పిల్లి, అలా వద్దు, స్ట్రైట్. తీసుకున్న వాళ్ళు నేను తీసుకోలేదని కంటే నేను ఇంకా తీసుకోలేదంటే ధైర్యంగా చెప్పాలి. అంటే నేను అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు చాలా మాటల్లో నిత్య జీవానికి వారసులు, సజీవులు అనే పదాలు చాలా ఉచ్చరించారు. మీరు గమనించారా లేదో? ఈరోజు మనం ఆరాధన చేశాం కదా, ఆరాధన ఒక మాట కాదు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం చేసిన ఆరాధన గతించిన 6 రోజుల్లో మన ఆరాధన ఎలా ఉంది? అదేంటండి ఆదివారం నాడు ఆరాధన చేస్తాం కానీ 6 రోజులు ఆరాధన ఏం చేస్తాం అని చూస్తున్నారు కదా నాయక. ఆరాధన అంటే మన జీవితం. మన జీవితం మిగతా 6 రోజులు కూడా ఆరాధనలాగే ఉండాలి. ఆరాధన అనగా ఆయనకు మన జీవితాన్ని అర్పించుకోవడం. అది ఆదివారం నాడు సాయంకాలం లేదా ఉదయం ఒకసారి కాదు. సజీవులు ఎవరు? మనలో సజీవులు ఎవరు? ఇంకా చాలా మంది ఆయన రాజ్యంలో చేరని వారు ఉంటే, చేరడానికి ఈరోజు కొన్ని విషయాలు మనం విందాం. ఉదయం జరిగిన కాకినాడలో జరిగిన ఆరాధనలో చక్కటి వాక్యాన్ని బాబు వినిపించారు. ఆ వాక్యాన్ని ఒక్కసారి నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం చదువుకుందామండి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఇక్కడ వచ్చాగాలండి, నేనే. ఐఎమ్ ఆల్సో కాదండి, నేను కూడా కాదు, నేనే. నేను తప్ప వేరొక నేనే. అది చెప్పడానికి చాలా ఏ గ్రంథంలో మీకు దేవుళ్ళు అయిన వారు, దేవతలైన వారు పలకలేదండి. అలా లేదండి. నేనే దేవుణ్ణి అనే పదం ఈ ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ ఇక్కడ పోస్ట్ చదివితే ఎక్కడ దొరకదండి. నేనే దేవుణ్ణి, లేదా నేనే. చదవండి అది. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు. అదేంటది? ఎలా బతుకుతారు? చనిపోతే ఎలా బతుకుతారు? మనకు ఒక చావు ఉంది, అది తప్పదు. దాని తర్వాత బ్రతుకే. లోకం అనుకుంటుంది మరణం ముగింపు అని, కానీ బైబిల్ చెప్తుంది మరణం తర్వాత కూడా బ్రతుకుందని. ఇది లోకానికి తెలియదండి, బైబిల్ పట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇంకో మాట కూడా చెప్పడం ఏమనుకోకపోతే, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన తెలియదు, కానీ బైబిల్ మీద పట్టుండాలి. కానీ ఈ ఆలయంలో అందరికీ బైబిల్ మీద పట్టుకోవడమే కాదు, పట్టుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీ అందరికీ వాక్యం తెలుసు. ఈరోజు మన అంశం ఏంటంటే, ఆయనకి ఎంత ఆరాధన చేసిన మనం, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేస్తున్న మనం, మనలో సజీవులు ఎవరు? ఎవరు సజీవులు? అనేక పదాలు, మాటలు ఉచ్చరించారు అయ్యగారు అక్కడ. సజీవులు, నిత్య జీవానికి వారసులు ఎవరవుతారు? ఎవరు సజీవులు అంటే ఆయన చెప్తున్నాడు 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఏమన్నాడండి?
ఈ మాట నమ్ముచున్నావని 2000 సంవత్సరాల క్రితం ఒక భక్తురాలిని ఆయన అడిగాడు. ఈ రోజు ఈ పెనుగుదురు గ్రామంలో ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళని కూడా దేవుడు పేరు పేరున అడుగుతున్నాడు, మీరు నమ్ముచున్నారా? ఎంతమంది నమ్ముచున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మనకి పునరుత్థానం ఉంది, ఆయన సజీవుడు, నేను కూడా సజీవుడిని. ఎంతమంది నమ్ముచున్నారు? ఆ రోజు 1వ శతాబ్దంలో దేవుడు ఆమెను అడిగాడు. ఈ రోజున పేరు పేరున మనల్ని అందరిని అడుగుతున్నాడు, ఎంతమంది ధైర్యంగా చేయగలరు? ఒకవేళ సజీవులు కాకుండా ఆయన రాజ్యంలో ఇంకా చేరకపోతే వారందరూ కూడా ఆ రాజ్యంలో చేరి, ఆ రాజ్యంలో చేరకపోతే వస్తున్నాం కదండి వెళ్తున్నాం కదని అనుకున్నారేమో. ఆ రాజ్యంలో చేరకపోతే నిత్య జీవానికి వారసులు కాదు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం త్వరగా. ఆ దినములలో బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏం చేయాలంటండి? ఆలయానికి వచ్చేంతే కదండి, మారు మనసు పొంది ప్రకటించుచున్నాను. మారు మనసు పొంది ఏం చేయాలంటండి? ఆ రాజ్యంలో చేరాలంట. సజీవులు ఎవరు అని ఈ రోజు మనల్ని అడుగుతున్నారు. ఆ సజీవులు ఎవరు? దేవుడు ప్రత్యక్షంగా నాతో ఈ రోజు సూటిగా అడుగుతున్నాడు, మీలో సజీవులు ఎవరు? ఈ మాట నమ్ముతున్నావా? సజీవుడు అవుతావని నమ్ముతున్నావా అని యేసు ప్రభు వారు ఈ మాటను అడుగుతున్నారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఈరోజు ఒకవేళ మన అంశం ఏంటంటే, మీలో సజీవులు ఎవరు? మనలో సజీవులు ఎవరు? ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము ఎందుకండి ఎక్కడ దాచబడిందట? దేవుని యందు దాచబడిందట. అంటే మనం ఎవరు? మన జీవమట దేవుని యందు దాచబడిందంట. మనకు జీవమై ఉన్న క్రీస్తు మీరును ఎందుకు క్రీస్తును నమ్మాలంటే, ఆ రాజ్యంలో ఎందుకు చేరాలంటే, మనం ఏపాటి వారు అంటే మన జీవం ఎలాంటిదంటే, బాబు నువ్వేంటి నీ బ్యాక్గ్రౌండ్ అంటే, నేనండి ఇది వరకండి బాంబులు వేసేవాడిని అండి. మన బ్యాక్గ్రౌండ్ నేనండి 10 మందిని కొట్టేసేవాడిని అండి. నేనండి కుళాయి దగ్గర గొడవ వస్తే 10 మందికి సమాధానం చెప్పి చితక్కొట్టేసేవాడిని అండి, చితక్కొట్టేసేదాన్నండి. ఇది మన బ్యాక్గ్రౌండ్. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మనిషి కూడా ఉంటది. కానీ మన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసిన, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు ఆయన రక్తపు ముద్దగా మారి మనల్ని అందరినీ ఏం చేసుకున్నాడండి? మన జీవాన్ని తీసుకెళ్లి తండ్రి దగ్గర ఉంచాడట. అందుకే ఆయన ఏమన్నాడు? మన జీవం ఏపాటిది? ఎక్కడుంది మన జీవం? దేవుని దగ్గర ఉంది. మనం సజీవులు కావాలనుకుంటే ఏం చేయాలంటే, కాబట్టి సజీవులు ఎలా అవుతాం? మనం జీవులు ఎలా అవుతాం అని ఆయన చెప్తున్నాడంటే, క్రీస్తు ఎవరండి? వాక్యమైన క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? వాక్యమైన క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇది బైబిల్ అయిపోయింది కదండి, ఇంకా ఆయన ఎక్కడున్నా మనకెందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? మీ నాలుగులో చెప్పండి. మన మధ్యన ఉన్నాడు, ఎక్కడైనా ఉంటాడు. ఆయన అనంతుడు. కానీ ఇప్పుడున్నది ఎక్కడ? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం నమ్ముకుంటే సజీవులు కావాలంటే ఏం చేయాలి? ఆ క్రీస్తును నమ్మాలి. ఆ క్రీస్తును నమ్మాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఆ క్రీస్తు తండ్రి దగ్గర ఉన్నప్పుడు మనం ఎలాగ పరలోకం వెళ్తాము, మనం ఎలాగ సజీవులు అవుతాం అంటే, వాక్యము సజీవమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా, ఎలా వెళ్తామంటే ఆయన దగ్గరికి, ఎందుకనగా వాక్యము సజీవమై. ఏంటి వాక్యం ఎలాంటిదండి? ఎవరండి ఆ వాక్యం? క్రీస్తు సజీవుడు. నీవు సజీవుడు కావాలంటే ఏం చేయాలంటే, సజీవుడైన క్రీస్తును నమ్మాలి. ఆ సజీవుడైన క్రీస్తు ఏ రూపంలో మన చేతిలో ఉన్నాడు? ఆయన వాక్యము సజీవమై. వాక్యం సజీవమై అంటే దానికి ఎక్స్పైరీ డేట్ లేదట. ఇప్పుడు అడుగుదాం,
అయ్యా నువ్వు వాక్యం కదా, వాక్యం సజీవమైంది అంటున్నావు కదా, మరి ఒక కాలం వస్తుంది యుగాంతమందు ఈ లోకమంతా నాశనం అయిపోతున్నావు, యుగాంతంలో అంత లైవ్ అయిపోతున్నావు, సూర్యుడు కాంతినివ్వడన్నావు, చంద్రుడు ఎర్రబడిపోతాడన్నావు, ఇదంతా పోతున్నావు కదా, మరి నువ్వు ఎలాగెళ్తావు? వాక్యము సజీవమై ఆ వాక్యాన్ని నమ్మిన నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ వాక్యం ఎక్కడుంది ఇప్పుడు? మళ్ళీ అడుగుతున్నాను, వాక్యం ఎక్కడుంది ఇప్పుడు? ఇందాక క్రీస్తు ఎక్కడున్నాడు అని అడిగాను. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, వాక్యం, క్రీస్తే వాక్యం, ఆ వాక్యం ఎక్కడుంది? తండ్రి కుడిపార్శ్వం ఉంది. ఆ వాక్యాన్ని నమ్మి నువ్వు ఎక్కడుంటావు? తండ్రి కుడిపార్శ్వాన్న. తండ్రితో మనం ఉండటానికి దేవుడు వేసిన బాటే వాక్యము సజీవమై. నేను చిన్న ప్రశ్న అడుగుతాను, ఈ ప్రపంచంలో ఎక్స్పైరీ డేట్ లేని ఏదైనా చూపించగలరా? చిన్నపిల్లలు కూడా అండి, ఇంటికి ఏదైనా చిన్న ప్యాకెట్ పట్టుకెళ్ళాం అనుకోండి, వెంటనే చూసి ఇలా చూస్తున్నారు. మా మనవాళ్ళు తిన్నాను అనమాట, వాళ్ళకి అంత అవసరం లేదు, ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో చూస్తున్నారు. అంటే ఈ ప్రపంచంలో ఎక్స్పైరీ డేట్ లేనిది ఏదైనా చూపించగలరా? లేదండి ఇంక దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు అని ఏదైనా చూపించగలరా? బంగారాన్ని కూడా సిమెంట్లు కొట్టేస్తాయని చెప్పాడు ఆయన. ఆస్తులు పాస్తులు సమస్తం ఈ లోకంలో ఉన్న అన్ని కూడా లైవ్ అయిపోతాయి, కానీ వాక్యం ఎక్కడుంది? జీవవాక్యము ఆయన తల్లి కుడిపార్శ్వాన ఉంది. మీ అందరి గురించి నేను వెళ్తున్నాను, మీ అందరికీ సిద్ధం చేస్తాను. వాక్యము సజీవమై అంతా పోయినా సరే ఆయన నమ్ముకున్న తన పిల్లలు ఎక్కడుంటారట? ఏ వాక్యం అయితే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన ఉందో అక్కడ ఆ వాక్యాన్ని నమ్మిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఎలా జరిగింది ఇది? మనం ఎలా నమ్ముతాం? అసలు ఎలా లెగుతాం మనం పైకి? అంటే ఆయన మరణించిన తర్వాత అనేక క్రీస్తు వారు జనన మరణాలండి ఒక ప్రవచనాత్మకమైనవి, ప్రణాళికాబద్ధమైనవి. ఆయన లేస్తాడని చెప్పిన యెషయా గారు ఉన్నారు, లేచిన తర్వాత లేచిన శరీరం ఉన్నారు. వారిని ఒక్కసారి చూడాలనుకుంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. సజీవులు ఎవరు? సజీవులు ఎవరంటే వాక్యము సజీవమై, సజీవమైన వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వెంబడించావో, నీ ఆరాధన ఆయనతో ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడు నువ్వు సజీవుడిగా మారుతావు. సజీవులు ఎవరు అంటే ఇగో చెప్తున్నాను చూడండి. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఏమంటే యేసు ప్రభు వారికి ఊరికైనా చెప్పుకునే మాటలు కాదండి, చెప్పేసుకుని వెళ్ళిపోయే మాటలు కాదండి. పిన్ను ఆయన ఖచ్చితమైన కొలతలతో ఆయన లేఖనాన్ని చూపిస్తాడు. ఎప్పుడైతే ఇప్పుడు మీరు నమ్మాలి, ఎందుకంటే ఎలా నమ్మలేము అంటే, ఏమండి ఆయన అయితే పునరుద్ధానుడే వెళ్ళిపోయాడు, ఇప్పుడు మనం ఎలాగెళ్తాం? మరణిస్తాము, మట్టిలో పెట్టేస్తారు, ఎలా పైకి వెళ్తాం అంటే మనం నమ్ముతామా? అందుకే అడిగాడు, ఎంతమంది నమ్ముతున్నారు మీరు మళ్ళా పైకి లెగిస్తారంటే అని అడిగాడు ఆయన. మొట్టమొదటిలోనే మనం మూలవాక్యంలో చదువుకున్నాడు, నమ్ముచున్నావంటే నమ్మము. ఎందుకంటే 3 సంవత్సరాలు కూడా తిరిగిన శిష్యుడే నమ్మలేదు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన యేసు ప్రభు అని మనం నమ్ముతామా? ఆయనకి తెలుసు మనం ఎంత గొప్పవాళ్ళం. అందుకే ఏం చేయాలి తెలిసిన, ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఆ తర్వాత అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు నిలువుగా చిరిగాను. పైనుంచి కిందకి వరకు తిరగడం ఏంటండి? కింద నుంచి పైకి తిరగాలి. కానీ దేవుడు కూడా అక్కడ ఒక లాజిక్ పెట్టాడు. ఎందుకంటే కింద నుంచి ఎవడన్నా చింపేస్తాడు అంటారని అది పైనుంచి తిరిగింది. సుమారు ఎన్ని అడుగులమ్మది తెర? ఇంచుమించు 25 అడుగులు హైట్ లో ఉన్న తెర, ఇంచుమించు 1 అడుగు మందం కలిగిన ఒక తెర పైనుంచి తిరిగిందంట ఆయన మరణించిన వెంటనే. నెక్స్ట్, భూమి వణికెను. ఎందుకు భూమి వణకాలండి? ఆయన మరణించినప్పుడు భూమి ఎందుకు వణికింది అనుకున్నారు? ఆయన చెప్పాడు, నేను సజీవుడను, నన్ను నమ్మిన వాళ్ళు కూడా సజీవులు అవుతారు. అందుకని మీరు నమ్మరు నాయన, ఇక ఇప్పుడే చూపిస్తాను చూడండి. నేను ఎప్పుడైతే బలియాగం ఆ శిలువ మీద చేశానో వెంటనే నా యాగం కంప్లీట్ అయిన వెంటనే ఇదిగో నేనేమైతే చెప్పానో అది నెరవేరుతుంది. అందుకని మీరు నమ్మరు కదా, లెగిస్తారో ఎవరో మీకు లేచి చూపిస్తాను, శాంపుల్ చూపిస్తానని. ఏం చేయాలంటే కొండలు బద్దలాయను,
ఏం తెరవబడ్డాయండి? ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? భూకంపం ఎందుకు వచ్చింది అనుకున్నారు? అక్కడ సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరమును లేచెను. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో అనగా యెరూషలేము పట్టణంలో ప్రవేశించి, ఇటు చచ్చిపోయిన వాళ్ళు పైకి లేచి సమాధులు గద్దలు కొట్టుకుని పైకి వచ్చి చాలా మంది కనిపించారా? ఇది నమ్ముచున్నారా? మనం నమ్మమండి. అందుకనే ఆ రోజు ఆ యెరూషలేములో ఉన్న పట్టణంలో వాళ్ళందరికీ ప్రత్యక్షంగా ప్రాక్టికల్ గా దేవుడు ఏం చేయడం జరిగింది? శాంపుల్ చూపించాడండి. శాంపుల్ చూపించాడు. ఎలా అంటే వారు వచ్చి ఏం చేశారంటే ఎవరు కనిపించారట? అనేకులకు అగుపడిరి. అంటే మా తాతగారు వచ్చి మీకు కనిపించారనుకో, మీకు తెలుస్తుందా? అనేకులకు అగుపడారంటే ఎవరి వాళ్ళకి వాళ్ళు కనిపించారండి. ఆశ్చర్యపోయారండి. తల్లటెళ్ళిపోయిందండి. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము పట్టణం అంతా ఆడిపోయిందండి. ఎందుకో తెలిసిన? చచ్చిపోయిన ఎప్పుడు లేచి వచ్చారు. ఇది వరకు చనిపోయిన వాళ్ళు వచ్చి లేచి వచ్చారని ఎలా తెలుస్తుందండి? వాళ్ళకి కనిపించారు. అనేకులు కాకపోయారంటే మా తాతగారు మీకు కనపడితే ఎలా తెలుస్తుందో తెలియదు. మా తాతగారు నాకే కనిపించారు. అనేకులు కనిపించారంటే ఎవరి వాళ్ళు కనిపించారు. ఎలా ఉంటదండి? ఎలా ఉంటది? ఈ మాట నమ్ముచున్నారా? మీరు నమ్మినా నమ్మకపోయినా యెరూషలేములో ఆ రోజు ఆయన మరణించి ఆ యాగం చేసిన వెంటనే జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. శతాధిపతియు చాలండి. ఏమండి, అప్పుడు నమ్మకం వచ్చిందండి వీళ్ళకి. ఎవరికి? ఏ రోమా ప్రభుత్వం అయితే యేసు ప్రభు వారిని సిలువేయించారో ఆ రోమా ప్రభుత్వం నిజముగా అయిన దేవుడి కుమారుడే అని రోమా ప్రభుత్వం నమ్మిందండి. సజీవులు ఎవరంటే ఇగో వాక్యము సజీవమై ఆయన వెంబడించిన నువ్వంతా సజీవులు. ఇంకా రాజ్యంలోకి చేరకుండా నువ్వు ఆలయానికి వచ్చి ఆరాధన చేసినా అది దేవుడు అంగీకరించకపోవచ్చు. ఈ రోజే ఒక నిర్ణయాన్ని తీసుకో. ఆయన సంఘంలో చేరడానికి, ఆయన రాజ్యంలో చేరడానికి. ఆయన రాజ్యంలో చేరకుండా నువ్వు సజీవుడవు కాలేదు. ఎప్పుడు చెప్పారనుకున్నారండి? ఇది వారి అగుపడివి అంటే ఎంత అద్భుతం అండి. ఏమండి, ఈ ప్రపంచం అంతా ఇప్పుడు 8,000 కోట్ల జనాభా ఉంటే అందులో 400 కోట్ల మంది పైగా యేసు ప్రభువుని నమ్ముతున్నారంటే ఊరకనే నమ్ముతున్నారు అనుకుంటారా? కాదు ప్రియులారా. ఎందుకు నమ్ముతారు తెలిసినా? ఆ రోజు యేసు ప్రభు వారు ఏదైతే చెప్పారో, నేను మరణించిన తర్వాత నాలాగే మీరు కూడా పైకి లెగిస్తారు, మీరు సజీవులు అవుతారు, నేను ఏ మార్గంలో వెళ్ళినా ఆ మార్గంలోనే నాతో పాటు మీరు కూడా వస్తారు, నన్ను నమ్మండి అంటే ఎవరు నమ్మరని ఆయన మరణించక ముందు చెప్పాడు. మరణించిన తరువాత కూడా అనేక రుజువులు చూపించాడు. ఎవరు ఎంతకంటే రుజువు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏ దేవుడు గాని ఏ దేవత గాని చేసినట్టుగా మీరు చూపించగలరా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేచిన వెంటనే ఏం చేశారు తెలుసండి? పరిశుద్ధులు లేచి ఆ యెరూషలేము పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడి అంటే ఆ పదాన్ని మీరు దాటేస్తున్నారేమో చదువుకుంటా. అనేకులకు అగుపడేటువంటి అర్థం ఏంటంటే వాళ్ళకి కనిపించారు. అంతే కదండి? అర్థమైందా నా పాయింట్? ఎవరికి వచ్చి కనిపించలేదు. చచ్చిపోయిన వాడు పైకి లేచి వచ్చాడు అంటే ఆ తాత ఎవరు చూశాడు అనమాట. సో వాళ్ళు కనిపించారని ఎంత ఎవిడెన్స్ చూపించారు కాబట్టి దేవుడు ఇగో నిన్ను నమ్ముచున్నావా అని అడుగుతున్నాడు. ఈ రోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా అక్కడి నుంచి ఆయన సజీవుడిగా లేచాడు. ఆయన నమ్మిన వారందరూ ఆయన ఇప్పుడు వాక్యం సజీవమైంది కాబట్టి ఆ సజీవమైన వాక్యం నువ్వు సజీవుడు కావాలంటే ఆయన ఎక్కడున్నాడంటే తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలంటే ఆయన నమ్మాలి. ఇది ఎప్పటిది? ఎవరు వెళ్తారు అంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. ఎప్పుడు తట్టండి ఇది? ఏమిటి ఇలా జరుగుద్ది? ఆయన మరణిస్తాడు. మరణించిన తర్వాత సమాధులు
తెరవబడతాయి, అందులోంచి లెగిస్తారు, మీరు సజీవులు కావాలనుకుంటే అని ఈ విషయాన్ని యెషయా గారు యేసు ప్రభు వారికి 650 సంవత్సరాల క్రితమే ఒక ప్రవచనం రాయబడింది. ఎందుకంటే యేసు ప్రభు వారు ప్రతిదీ కూడా ప్రవచనాత్మకమైనది, ప్రణాళికాబద్ధమైనది. ఆ రోజు యెరూషలేములో జరిగిన విషయాన్ని యెషయా గారు ఎప్పుడు రాశారంటే 700 సంవత్సరాల క్రితమే ఆయన రాశాడు. చూడండి, చదవండి ఒకసారి. మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఇది బైబిల్ చదువుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను. ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చాలా ముఖ్యం. ఇక్కడ యూత్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి కాంటెక్స్ట్ ని కూడా ఎవరితో మాట్లాడుతున్నారు ఫస్ట్ తెలియాలి. కాలం ఏంటి, సందర్భం ఏంటి. ఇక్కడ యెషయాని పిలిచి తండ్రి అయిన దేవుడు, యెషయా రాయ్యా వీళ్ళకి ఒకసారి నేను చెప్తున్నాను, మృతులైన నీ వారు బ్రతుకుదురు అంటే ఈ సమస్త సృష్టిలో కూడా మరణించిన ప్రతి మనిషి, కులము, మతము, రంగు, భేదం తేడా లేకుండా ప్రతి మనిషి ఆ రెండవ రాకడలో ప్రతి మనిషి పైకి లెగుస్తాడు అనేది ఎంతమందికి తెలుసు? అదే చెప్తున్నాడు యెషయా, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఏముందండి అందులో? మృతులైన నీ వారు బ్రతుకుదురు. క్రీస్తును నమ్మలేదు కదా, నమ్మని వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు. నా వారి శవములు మాత్రం సజీవులవుతాయి. నన్ను నమ్ముకుంటే సజీవులు అవుతారు, నన్ను నమ్మకపోతే ఆత్మ ఆ శరీరంతో లేస్తారు, కానీ వారు మృతులే. రోజు యేసు ప్రభు వారు కూడా 500 మంది శిష్యులు ఉండేవారండి ఒకప్పుడు. అది భోజనాలు పెట్టే టైంలో. భోజనాలు పెట్టడం మానేసాడు కొన్ని రోజుల తర్వాత. ఆయన 70 మంది అయిపోయారండి. ఆ 70 మంది కూడా ఇంక భోజనాలు పెట్టలేదు, సిరాకు వచ్చి మానేశారు. తర్వాత ఎంతమంది మిగిలారండి? 12 మంది. ఈ 12 మందిని కూడా దేవుడు అడిగాడండి, ఏ బాబు మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళిపోతాను. అప్పుడు ఒక శిష్యుడు, 70 మందిలో శిష్యుడు, అయ్యా మీతో వస్తున్నాను కానీ మా నాన్న చనిపోయాడు, నేను వెళ్ళి వస్తానయ్యా అన్నాడు. మీ నాన్న బాప్తిజం పొందాడు లేదని అడిగాడు యేసు ప్రభు గారు. లేదండి అన్నాడు. ఇంక నీకెందుకు వాడికి వెళ్తాం. అప్పుడు పదం వాడాడు, ఏంటి మృతులు తన మృతులను అంటే అర్థం ఏంటి? మీ నాన్న నమ్మలేదు, అక్కడ ఉన్న వాళ్ళు నమ్మలేదు, ఇంకా వాళ్ళని బాధ పెట్టుకుంటారు. నీకు పని ఏంటి అక్కడ? దేవునికి మహిమ కలుగును గాక. మృతులు బాధ పెట్టుకుంటారు, నీకెందుకు? అలాగే ఇక్కడ యెషయా గారు ఏమన్నారంటే, నీ వారి శవములు సజీవములకు, నా వారి శవములు సజీవములను. నీ వారు లెగుస్తారు, నా వారు లెగుస్తారు, కానీ నా వారు మాత్రమే సజీవులు అవుతారు. ఎందుకంటే నా కుమారుణ్ణి ఒక బలియాగం చేయించాను. ఆ బలియాగము చేసిన నా కుమారుని నమ్మిన వారందరూ వాక్యము సజీవమై పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, రాజమాని నాడి కడిగేదుల నిలిపాలి, రాజమాని నాడి కడిగేదుల నిలిపాలి.
మనలో లేకపోతే మీలో మనలో సజీవులు ఎవరు అంటే ఆయన వాక్యము సజీవమై, ఆ వాక్యాన్ని ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే తండ్రి కుడిపాస్థాన సజీవంగా ఉంది. ఆ వాక్యాన్ని నమ్మిన వారందరూ సజీవులు అవుతారు. ఈ చిన్న మాటలని దేవుడు ఎన్నికల్లో దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. గతించిన కాలం అంతటిలో మీ కృపలో భద్రపరిచారు. చక్కటి ఆరాధనతో పిల్లలందరూ నాయన అనుకూల పరిస్థితి కాకపోయినా ప్రతికూల పరిస్థితి అయినా నీ వచ్చి నీ సన్నిధిలో నిలవబడ్డారు. నాయన పిల్లలందరినీ పేరు పేరున మీరు దీవించండి. అలాగే జరుగుతున్న ప్రతి అంశంలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొంచున్నాము తండ్రి. అందరూ మాట్లాడలేకండి, అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. నెలంతా కాపాడిన దేవునికి కొద్ది నిమిషాలు స్తుతి యాగం అంటే మానకుండా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 బిగ్గరగా స్వరమెత్తి అందరూ కూడా చేతులెత్తి స్తుతులు చెప్పాలి. చైర్స్ లో ఉన్నవాళ్ళు నిలబడాలి, ఎదురు ఉన్న వాళ్ళు మోకాళ్ళు వేయాలి. లేకపోతే మోకరించండి, ఎదురుకు వచ్చి చైర్స్ లో ఉన్నవారు మోకరించలేకపోతే నిలబడండి. మిగతా వారు రెండు చేతులు పైకి ఎత్తండి. ఈ రాత్రి ప్రభువును స్తుతించడానికి ఈ కూటమి ఏర్పాటు చేయబడింది. ప్రభువు నిన్ను సజీవ లెక్కలో ఉంచారు. అందుకే నేను స్తుతియాగం అర్పిస్తే నన్ను మహిమపరుచుతున్నాడని సెలవిస్తున్న వాక్యం. యవనస్తులైన పిల్లలు కూడా బిగ్గరగా స్వరము నోరు తెరిచి హృదయపూర్వకముగా